డాక్టర్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు అది ఏ విధంగా ప్లాన్ చేస్తున్నామో, మదర్ ఎంత హెల్దీగా ఉంది అనేది పుట్టబోయే పిల్లల భవిష్యత్తును ఎలా డిటర్మైన్ చేస్తుందంటారు? వీటికి రెండింటికి మధ్యలో ఉన్న లింక్ ఏంటి? సో బేసిక్లీ ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ ముందు ప్రీ కన్సెప్షనల్ హెల్త్ ఆఫ్ ద మదర్ అంటాం. ఆ స్టేటస్ ఎలా ఉంది, ఆ మదర్ ఎక్సర్సైజ్ ఎలా ఉంది, డయాబెటిస్ స్టేటస్ ఎలా ఉంది, ఒబెసిటీ స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. ఈ ప్రీ కన్సెప్షనల్గా అంటే ప్రెగ్నెంట్ అవ్వకముందే మదర్కి ఇదంతా హెల్దీగా ఉంటే హెల్దీ ప్రెగ్నెన్సీ, హెల్దీ బేబీ. కానీ వీటిల్లో ఏదన్నా ఇష్యూ ఉంది అంటే అగైన్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి, అలాగే బేబీకి కూడా అంటే డెలివరీ అయ్యాక ఆ బేబీకి కూడా ఫ్యూచర్ రిస్క్ ఒబెసిటీ, ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ డయాబెటిస్, ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ కూడా మదర్కి ఉంటే బేబీ కూడా పాస్ అవుతాయి. ఎస్. సో మనం ఆప్టిమల్ హెల్త్ అంటామన్నమాట. ముందుగానే మనం హెల్త్ ని మెయింటైన్ చేయగలిగితే మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అవుతుంది బేబీకి. సో ఆ బేబీకి కూడా రిస్క్ ఆఫ్ ఒబెసిటీ అవేమీ ఉండవు. సో హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటారు మదర్ని. ఎస్. సో మదర్ ముందుగానే ప్రిపేర్డ్గా ఎమోషనలీ, మెంటలీ కాకుండా ఫిజికలీ కూడా రెడీ ఉండాలి. సో ఇవన్నీ రెడీ ఉంటే కానీ ద బేబీ హెల్త్ కూడా ఇంపాక్ట్ ఉండదు. ఓకే.